వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విచ్చేసిన మీడియా సోదరులందరికీ నమస్కారం. మా నటీనటులకి కనిపించే దేవుళ్ళు ప్రేక్షకులు, ప్రజలే ప్రత్యక్ష దైవాలు మాకు. ఎందుకంటే వాళ్ళందరూ ఆదరణ ఆశీర్వాదం లేకపోతే నటులుగా నిర్మాతలుగా మేము ఉండం. కన్నప్ప పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఇంకా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు. ఇదంతా కేవలం శివలీలే. దిస్ ఇస్ ప్యూర్లీ శివలీలే. there's nothing else. It's a very emotional journey నాకు ఇది. అందరికీ ఎస్పెషల్లీ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. మిగతా అంతా నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుని ఆశీస్సులు ఉండబట్టి ఈ విజయం వచ్చింది. ముందుగా మా కాలంలో అంటే ఇంతకుముందు నేను యాక్ట్ చేసేవాడిని. ఇప్పుడు ఏదో సంవత్సరానికి 1-2 సినిమాలు. అప్పుడు ఇన్ని సభలు ఉండేటివి కాదు. ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేయవలసింది నా అభిమానులకి. దాదాపు 50 సంవత్సరాలు నటుడిగా, విలన్గా ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ రోజుకి ఒక హీరో చేసినా విలన్ చేసినా ఆ అభిమానులకి ముఖ్యంగా ఎంత రుణపడి ఉన్నానంటే, నా వంతు నేను ఏం చేస్తున్నదని ఆ అభిమానులకు తెలుసు. వాళ్ళు ఈ రోజుకి బ్యానర్లు కట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయం వచ్చిందని వాళ్ళు ఫోన్లు చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం. నేనేం మాట్లాడాలి? ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు అందరూ, మా బావ దగ్గర నుంచి ప్రభాస్, ప్రతి నటీనటులకు కాఫీ ఇచ్చే కుర్రవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, నా దర్శకుడికి, ఎవ్రీబడి, ఒక్కొక్క రచయితలకి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, ప్రతి ఒక్కరికి, అందరూ చిన్నవాడు కాబట్టి నాకు కూడా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ భగవంతుడి వరాన నా తల్లిదండ్రులను ఆశీర్వదించి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు, ఆ పరమేశ్వరుడే ఈ సినిమా తీయమని ఆజ్ఞాపించాడేమో. లేకపోతే నేను ఎంత మనం ఎంత. కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతుడికి, ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎప్పటికీ ఆ ప్రజల ఆశీస్సులు నాకు ఉండాలని, నా కుటుంబానికి ఉండాలని, ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ, పేరు చెప్పాలంటే ఈశ్వరుడి డైరెక్టర్, ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ సోదరులారా, మీ అందరి ప్రోత్సాహం ఉండబట్టి ముందుకు నడుస్తున్నాం. మావి నిజాలు చూపించండి. ఆ భగవంతుడు మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తాడు. మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ, వినయ్, ఇఫ్ దెర్ ఇస్ నో వినయ్, దెర్ ఇస్ నో కన్నప్ప. ఎస్, everywhere
ఈరోజు ఈ ఉత్సాహంగా నేను రావడానికి కారణం నా తోటి నటీనటులు. పేరు పేరున అందరికీ హృదయపూర్వక అభినందన తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మంచు విష్ణు గారికి, మన డైరెక్టర్ ముఖేష్ గారికి, మిగతా అందరూ ఆర్టిస్టులకి, ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. సార్, ఈ సినిమా నిన్న మార్నింగ్ మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో అన్ని థియేటర్స్కి తిరుగుతూనే ఉన్నాను. రెస్పాన్స్ ఎట్లుందని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము ఎట్లుంది అని. సార్, థియేటర్స్ పూర్తిగా అన్ని ఫుల్స్ సార్. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కానీ డిస్ట్రిక్ట్స్ అయితే ఇంకా చాలా చాలా హెవీగా ఉంది. ముఖ్యంగా సి క్లాస్ సెంటర్స్ కూడా మేము మైత్రి థియేటర్స్ నుంచి పార్థసారథి థియేటర్ అని కలవకుర్తి అని ఉంది సార్ ఊరు. నిన్న మార్నింగ్ షో 35,000, మ్యాట్ని 30, ఫస్ట్ షో 40, సెకండ్ షో హౌస్ఫుల్ అండి, 58,000. అసలు బేసిక్గా అలాంటి సెంటర్లో మేము సహజంగా చూస్తే మాకు ఫుల్స్ అనేది ఒక పెద్ద సినిమాకి ఒక పుష్ప చూసాం, లేకపోతే సలార్ చూసాం, హనుమాన్ చూసాం, తర్వాత అంత ఫుల్స్ అవుతున్న సినిమా ఇదే సార్ మా కలవకుర్తిలో. సో ఆ సెంటర్ దేవరకొండ కానీ, నెక్స్ట్ కలవకుర్తి కానీ, లేకపోతే కొత్తగూడెం కానీ, ప్రతి సెంటర్స్లో లేడీస్ ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం. ఇది చాలా పెద్ద విజయం సార్. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షక దేవుళ్ళు ఈ సమూహంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని వచ్చి ఒక కామన్ ఆడియన్ థియేటర్కి వచ్చి దీన్ని ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా నేను డిస్ట్రిక్ట్ యాప్ కంటిన్యూస్గా నేను వాళ్ళ టీంతో మాట్లాడుతూ ఉన్నాను సార్. ప్రతి మ్యాట్నీకి, షోస్కి నేను అడిగినప్పుడు అన్న ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయన్న, బుకింగ్స్ చాలా స్పీడ్గా ఉన్నాయి అంటే ఫస్ట్ షోస్, సెకండ్ షోస్. నిన్న మల్టీప్లెక్స్లతో కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళు మార్నింగ్ షో 30% అన్నోళ్ళు ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి 70%, సెకండ్ షోకి వచ్చేటప్పటికి 100%. సో ఇది చిన్న ఫినామినా కాదు సార్, ఇది చాలా చాలా పెద్ద విజయం. మై హార్ట్ అండి. నేను బిగ్ బాస్ గెలిచిన తర్వాత నాకు ప్రపంచం అంతా ఎంతోమంది ర్యాలీస్ చేశారు, ఎంతోమంది ఓట్లు వేశారు, చాలామంది నా కోసం రాత్రి పగళ్ళు కష్టపడ్డారు. తర్వాత అదే ఊపులో నేను చాలామంది డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఒక మంచి విజయం సాధించాను, ఈ టైంలో నాకు ఒక మంచి సినిమా పడితే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోతాను అని చెప్పి చాలామంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. బట్ అందరూ ఇస్తాను అన్నారు కానీ ఎవరు ఇవ్వలేరు. బట్ దిస్ మ్యాన్ హూ సిట్టింగ్ ఫ్రంట్ ఆఫ్ మీ, మంచు విష్ణు గారు, హీ గేవ్ మీ అ వండర్ఫుల్ ఫిలిం. నాకు మంచు విష్ణు గారితో పెద్ద పరిచయం కూడా లేదు. అండ్ మహా అయితే నేను మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్లో ఒక ఓటు వేశాను. నేను ఓటు వేసిన విషయం కూడా తెలిసి ఉండదు. బట్ వితౌట్ ఎనీ రిలేషన్ ఒక తెలుగువాడకి నన్ను పిలిచి ఒక అద్భుతమైన రోల్ ఇచ్చినందుకు విష్ణు గారు మీకు జీవితాంతం రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్ బాబు గారి గురించి చెప్పాలంటే, సార్ మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. షూటింగ్లో ఒక ఆర్టిస్ట్ డిసిప్లిన్గా ఎలా ఉండాలి, మీలాంటి వాళ్ళు ఈ జనరేషన్కి చాలా అవసరం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ స్పోర్టివ్ విత్ అస్. అండ్ ఈ సినిమా గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. అండ్ చాలామంది ఈ సినిమా చూడకుండా రివ్యూలు రాస్తున్నారు. వాళ్ళందరికీ ఒక చిన్న మనవి ఏంటంటే, సినిమా చూడండి, శివుణ్ణి తలుచుకుంటూ సినిమా చూడండి. డెఫినెట్గా మీకు నచ్చని అంశం అంటూ ఉండదు. ఎందుకంటే ఈ సినిమాలో మా తిన్నడికి భక్తి ఎలా మొదలైందో, ఆ భక్తి మొదలక ముందు రక్తి కూడా అలా ఉండదు. ఉప్పు కారం తింటున్న మనిషి కాబట్టి ఆ మాత్రం ఉండాలి. సో ఎప్పుడైతే ఒక బోయ కుటుంబంలో జన్మించి తర్వాత నాస్తికుడిగా ఉండి తర్వాత శివుడికి వీరభక్తుడిగా ఎలాగా మారాడో ఈ కథ, అది మిగతావన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్సే. బట్ ఈ కథని ఇంత అద్భుతంగా చిత్రీకరించిన మా ముఖేష్ కుమార్ సింగ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూమెంట్ చాలా ఎమోషనల్గా ఉంది. అంటే కొన్ని సక్సెస్ చూసేటప్పుడు ఏం చెప్పాలో తెలియదు, చాలా చెప్పాలంటే అది మొత్తాన్ని మిక్స్ అయిపోద్ది అనమాట.
అన్ని రసాలు కలిసిపోతాయి. సో ఏం చెప్పలేము. బట్ మోహన్ బాబు సార్ జనరల్గా వచ్చేసి మన దేవుడి సినిమాలు తీసినారంటే కొన్ని కష్టాలు వస్తాయి అంటారు. సో ఒక 2 ఇయర్స్గా మీతో ట్రావెల్ చేసినప్పుడు ఎన్నో అప్స్ అండ్ డౌట్స్, ఫిజికల్గా మెంటలీ ఎంత డిస్టర్బ్ అయ్యారో పక్కన నేను చూశాను. నేను ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను సార్. నేను, మా ఫ్యామిలీ, మా మూవీ లవర్స్ కానీ, మన ప్రెస్ కానీ, ప్రతి ఒక్కరు అనేది అదే. ఇక మీట మీరు హ్యాపీగా ఉండాలి. అండ్ అర్జున, తిన్న, కన్నప్ప, విష్ణు మంచు, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడు విష్ణు. బికాస్ ఇలాంటి ఒక మూవీ చేయడం అనేది అంత ఈజీగా ఎవరికి రాదు. చేసినా ఇంత గట్టిగా ప్రూవ్ చేసావు చూసావా, గ్రేట్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ అందరూ ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి, ప్రతి ఒక్కరు ఐ నో మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు. డే అండ్ నైట్ 48 అవర్స్ కూడా కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ నిద్రపోకుండా కంటిన్యూస్గా ఫాలోఅప్లో ఉండారు. నాకు తెలుసు మీకు 12 o'clock అయినా కూడా మోహన్ బాబు సార్ దగ్గర నుంచి కాల్ వచ్చేది. అప్పుడు ఏం చెప్పాలో తెలియకుండా భయంలో వీళ్ళు ఏదో ఒకటి చెప్పేసి తిట్లు తినేవాళ్ళు. సో అన్నీ హార్డ్ వర్క్ చేశారు. ఇవాళ మీరందరూ ఎంజాయ్ చేయడం నాకు హ్యాపీ. యాక్చువల్లీ మీరు ఎంజాయ్ చేయాలి అది. సో గుడ్ లక్ టు ఆల్ యూ పీపుల్ అండ్ కంగ్రాచులేషన్స్. नहीं अंदर को नमस्कारम। आज बोलने के लिए बहुत कुछ है, लेकिन मैं सबसे पहले ये बोलूँगा कि मैंने 3 साल से मैं कन्नप्पा मूवी के साथ जुड़ा हूँ, और 3 साल में पहली बार मैंने मोहन बाबू सर को कल इतना खुश और इतना हैप्पी देखा। मुझे सबसे बड़ी खुशी वो हो रही है, सीरियसली, मतलब बहुत खुश हुए। और एक चीज़ और बोलना चाहूँगा मैं विष्णु सर आपके लिए। मैं 3 साल से इनके साथ में हूँ, तो काफ़ी इनको प्रॉब्लम्स होती है, टेंशन्स होती है, लेकिन ये ऑलवेज हंसते हुए बोलते हैं कि यार, मैंने कहा सर इतनी टेंशन है आपको, इतना प्रॉब्लम है, सब चीज़ें हैं, इतना सब जगह आपके सराउंडिंग की तरह नेगेटिविटी है, सब जगह आप कैसे मतलब करते हो। बोला कि अर्पित 2 ही ऑप्शन है, या तो मैं इसको पॉजिटिव वे में लेकर अपना काम करूँ, खुश रहूँ, क्योंकि मुझे मालूम है कि जो भी होना वो महादेव की इच्छा से ही होगा। लेकिन मुझे लगता है कि ना तिन्नाडु अगर रियल लाइफ में हुआ होगा ना, तो वो विष्णु सर ही हैं, क्योंकि इन्होंने जो प्रॉब्लम्स देखी, जो फिल्म के अंदर तिन्नाडु है उनके साथ में इतनी मतलब जब वो रियल भक्त बनता है, वो अपनी आंखें दान करता है, लेकिन भगवान महादेव परीक्षा उन्हीं के लेता जो उनका सच्चा भक्त होता है। लेकिन बाद में महादेव जब दर्शन देते हैं, जब हमारी फिल्म हिट हुई, This was a fantastic experience. Like, of course, everyone said this many a times about Mohan Babu uncle, about Vishnu, and of course it's a great relationship for me personally. So for me it's more of an emotional relationship than professional relationship here. So I think I'll be biased, and let me just come back to movies straight away, because I would like to say a lot of things, but I don't think this is the stage for that. Just to tell you about the movie, phenomenal, I would say. I mean, as everyone else has said and all the reviewers have said, you won't see anything better than that when it comes to the climax. Beautiful are the word. You won't see a bigger, better devotional saga than this. So it's a definite must-watch film. నాకు నచ్చిన ఒక మంచి మూమెంట్ చెప్తాను. మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా నాకు చెప్పండి. నాకు నచ్చిన మూమెంట్ ఏంటంటే, శివలింగాన్ని తిన్నడు కౌగిలించుకుంటే కట్ షాట్లో ఈశ్వరుని కౌగిలించుకుని సీన్. అది రియల్లీ అంటే ఒక మనిషి ఈశ్వరుని కౌగిలించుకొని అది ఊహించుకుంటేనే ఇది నాకు అది నచ్చిన సీన్. మీకు నచ్చిన సీన్ ఏంటి చెప్పండి సీన్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ సీన్ మీరు చెప్పారు. నాకు ఒక రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు మీతో చెప్పాను నాకు నచ్చిన సీన్స్ ఇవని. ఆ రోజు ఈ సీన్ కూడా ఉండింది. ఆ రోజు మీరు లేరు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. చెప్పాను నాకు సినిమాలో కొన్ని సీన్స్ విపరీతంగా నా హార్ట్ క్లోజ్గా ఉండే సీన్స్ అని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీన్. ఇది నేను రాసుకునేటప్పుడు ఐ థాట్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ అండి. ఎప్పుడు లింగాన్ని వీడు కౌగులించుకున్నాడో వీడికి ప్రపంచంలో అన్నీ ఆగిపోవాలి. పిన్ డ్రాప్ సైలెన్స్. అందుకే నేను మ్యూజిక్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ మీరు సినిమాలో చూస్తే
2-3 దగ్గరలో మ్యూజికే ఉండదు, ఓన్లీ విండే ఉంటుంది. నేను చెప్పిందంతా ఒకటే ఆ, మా మ్యూజిక్ డైరెక్టర్కి. నేను రాసుకున్నప్పుడు వీడు కౌగిలించుకున్నప్పుడు వీడు ఓన్లీ ఊపిరి కూడా ఆగిపోద్ది. వీడు ఎప్పుడు ఊపిరి వదులుతాడో వాడు మళ్ళా జన్మించాడు అని నాకు అది అనిపించింది. ఈరోజు మీరు నమ్మరు మూర్తి గారు, ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ. నాకు వచ్చే మెసేజెస్ దగ్గర నుంచి నాకు రవిచంద్ర గారు ఇచ్చిన మెసేజు ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. దిస్ విక్టరీ is straight from my father, no one else. This is for my father. And very very strong emotional moments in the movie lo వీడెళ్ళి దేవుడి దగ్గర మాట్లాడతాడు, వాట్ ఎ ఫూల్ ఐ హ్యావ్ బీన్ అని. అది నేను రాసుకున్నప్పుడు దేర్ హెస్ ఆల్వేస్ బీన్ అ టైమ్ ఇన్ మై లైఫ్ వేర్ దేవుడు ఉన్నాడా అని పరీక్షించే టైం చాలామంది నా పక్కనున్న నా మిత్రులు కూడా అడిగారు, ఇంత కష్టపడుతున్నావు అసలు ఏంటిది నీకు? ఎందుకంటే కష్టం ఒకటేనండి. దీనికి ముందు సినిమాలు ఆడలా ప్రేక్షకులకి దే డోంట్ కేర్ మేము ఎంత కష్టపడాము, మాకు ఎన్ని బాధలు ఉన్నాయి, మాకు ఫైనాన్షియల్గా ఎన్ని లాసెస్ ఉన్నాయి, దే డోంట్ కేర్. వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ద టైమ్ అండ్ మనీ వచ్చి వినోదం కోసం ఆర్ వి గివింగ్ ఇట్ టు దెమ్. నాకు ఎప్పుడు నేను వదులుకోకుండా ఉండింది దేవుడి పైన నమ్మకం. నాకు ఒకే ఒకటి ఉండింది, దట్ ఐ ప్రూవ్ టు మై ఫాదర్, దట్ కన్నప్ప గిఫ్ట్. అదేనా మీకు వచ్చిన ఫీడ్బ్యాక్స్లో బెస్ట్ ఫీడ్బ్యాక్? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాకు యునానిమస్గా నాకు ఫస్ట్ మా నాన్నగారు చెప్పిన తర్వాత రాక్లైన్ వెంకటేష్ గారు చెప్పారు రషెస్ చూసిన తర్వాత. దాని తర్వాత బీవీఎస్ రవి చెప్పాడు, కోనా వెంకట్ గారు చెప్పారు. నేను అక్కడ విష్ణువుని చూడలేదు, కన్నప్పనే చూసాం మేము, నువ్వు గుర్తుకు రాలేదు మాకు అన్నారు. యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఐ హెవ్ గాట్. మై ఫాదర్ అక్కడ నాన్న ఒకటే అన్నాడు, అరే నాకు అక్కడ ఉండేది నా కొడుకుని మర్చిపోయాను నేను అని చెప్పాడు. ఒక మహానటుడుగా ఆయన అది చెప్పాడంటే ఇట్స్ వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. అండ్ నాకు మీరందరూ అగ్రీ చేయొచ్చు, అగ్రీ చేయకపోవచ్చు, ఐ బిలీవ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ మై జనరేషన్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన ఈరోజు నాకు ఒక మెసేజ్ పెట్టాడు. చాలామందికి తెలియంది, ఆయనకు కూడా తెలియంది ఏంటంటే మార్చ్లో నాన్నగారిని కలవడానికి వచ్చాడు ఆయన ఒకరోజు. ఇంట్లో కూర్చుంటే ఆ 4 minutes నేను సినిమా ఏప్రిల్లో పోస్ట్పోన్ చేసింది కూడా ఆయన ఒక కామెంట్ ఇచ్చాడు, దానివల్లే పోస్ట్పోన్ చేశాను. మార్చ్లో ఆయనకి ఆ 4 minutes మేకింగ్ రిలీజ్ చేసింది చూపించాను. చూపించిన తర్వాత నాన్నగారు అందరూ చేసిన తర్వాత బీవీఎస్ రవి అన్నాడు, సార్ నేను సినిమా మొత్తం చూశాను సార్, ఎక్స్ట్రాడినరీ సార్, గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్, అది కానీ వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సార్ మూవీ అది. రాము గారు ఒక మాట అన్నారు, ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్ వదులుతాడు, అది కూడా ప్రమాణంగానే ఉంటాయిలే అన్నాడు. ఆ భయానికే నేను అది పోస్ట్పోన్ చేసేసాను. దిస్ ఇస్ నో వే ఐ కెన్ డూ ఇట్ అని. ఈ రోజుకి కూడా టెక్నికల్గా మా డైరెక్టర్కి, ఎడిటర్కి, నాకు మేము సినిమాలో చాలా అద్భుతమైన సీక్వెన్సెస్ సాక్రిఫైస్ చేసాం. బికాజ్ మేము అనుకున్న లెవెల్కి విఎఫ్ఎక్స్ రాలేదు. కానీ ఇది నాకు ఒక గుణపాఠం, ఇది పెద్ద గుణపాఠం. ఐ విల్ నెవర్ రిపీట్ దట్ మిస్టేక్ అగైన్. బట్ సినిమా చూసేటప్పుడు చాలామందికి అది తెలియలే. అందుకే మేమందరం ఈరోజు మార్నింగ్ ఎడిటర్ మేము కూడా చూసుకొని ఎవరు పట్టించుకోలేదు అవన్నీ కరెక్ట్గా అక్కడ వెతుకుతారు. ఇంక ఇప్పుడు అది 2 weeks తర్వాత చెప్తాను. అది మీరు ఎతికినా మీకు దొరకదు. ద రీజన్ ఎందుకు దొరకదో కూడా చెప్తానండి. ద నరేషన్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ శరత్ కుమార్ గారికి నాకు జరిగిన ఒక కాన్వర్జేషన్, ఒక ఫాదర్ సన్కి అప్పగింతలు ఇచ్చేది. ఆ సీక్వెన్స్ని రాసుకునేది ఎప్పుడంటే మా తాతగారు ఇంకొక 15 రోజులు పోతారని ముందే తెలిసింది హెల్త్ రీజన్స్ వల్ల.
మా నాన్నగారు డెవెస్టేటెడ్. ఆయన 10-15 రోజులు మా తాతగారికి స్నానం ఒకటి చేయించలేదు, కానీ మిగతా అన్ని పనులు ఆయనే దగ్గరుండి చేయించారు. ఆయనకి భోజనం పెట్టే దగ్గర నుంచి, బట్టలు మార్చే దగ్గర నుంచి ఆయనే చేశారు. ఐ సా దట్ అండ్ ఐ ఫెల్ట్, ఈ కథ రాసుకునేటప్పుడు, ఇఫ్ అ ఫాదర్ హ్యాడ్ ఎ ఛాన్స్, ఏ తండ్రికైనా ఒక్క ఛాన్స్ దొరికితే, నేను ఇంక ఉండను, నేను చెప్పాలనుకునేదంతా నా బిడ్డకి చెప్పేయాలి అని ఒక్క ఛాన్స్ దొరికితే ఎలా ఉంటుంది? ఐ విష్ ఎవ్రీ ఫాదర్ హ్యాస్ ద ఛాన్స్ అని ఆ సీన్ రాసుకున్నాను నేను. వెరీ గుడ్, సూపర్ సూపర్. ఇంకొక ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రౌడ్ మూమెంట్ అంటే, ఫస్ట్ టైం మేము ఇన్ రీసెంట్ ఒక లాస్ట్ 5-6 ఇయర్స్లో ట్రాలర్స్కి మీరు ఒక మూమెంట్ కూడా దొరకకుండా ఈ సినిమా ఇవ్వడం. సో ఫర్ దట్ పర్ ఆల్సో కంగ్రాచులేషన్స్ మీకు. వాళ్ళకి ఎక్కడ మీకు ఛాన్స్ ఇవ్వలేకపోయారు. అది కేవలం శివలీలండి. లాస్ట్ దెర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ద మూవీ, లేకుండా లేదు. మేము ఎన్ని కప్పిపుచ్చాలన్నా కూడా 1-2 ఫ్లాస్ ఉన్నాయి. కానీ అందరూ మమ్మల్ని ఎందుకు ఎక్స్క్యూజ్ చేశారో కూడా చెప్తాను. ఓన్లీ రీజన్ దే ఎక్స్క్యూజ్డ్ is because they all fell in love with the last 1 hour. ఎప్పుడు సరే అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారిందంటున్నారు. అక్కడ కాదు మారింది సినిమా. శరత్ కుమార్ గారు నన్ను పిలిచి, నేను వెళ్తూ టక్కన ఆగి శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు. మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి, అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి. అది అఫ్కోర్స్ ప్రభాస్ ఉన్న క్రేజ్, ఆ స్టార్డమ్ వల్ల మనం అక్కడ అనుకుంటున్నాం, కానీ అక్కడి నుంచి మొదలైంది. అండ్ ఇట్ వెంట్ అప్ వెన్ ప్రభాస్ కేమ్. అండ్ దెన్ దాని తర్వాత అక్కడి నుంచి నేను పెట్టాను హై. సి, నేను బాగా చేశానని మీరు అందరూ అంటున్నారు, ఐఎమ్ గెటింగ్ లాడ్ ఆఫ్ ప్రేజ్. 20 సంవత్సరాల తర్వాత, 21 సంవత్సరాల తర్వాత మధ్యలో డీ చాలా బాగా చేశానన్నారు అందరూ. ఎవ్రీబడి లవ్డ్ మీ అన్ ద క్యారెక్టర్. బట్ ఆనెస్ట్లీ దిస్, నాకు రాము గారి సినిమా అనుక్షణం అన్న సినిమాలో ఐ ఫెల్ట్ ఐ డిడ్ ఎ గుడ్ జాబ్. బట్ దిస్ మూవీ నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే ఒక నటుడుగా, దిస్ విల్ బీ మై విజిటింగ్ కార్డ్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ ఐఎమ్ ఆల్సో ఫర్ ద మీడియా. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ బికాజ్ మీరందరూ కూడా నాకన్నా ఎక్కువ మా నాన్నగారికి విజయం రావాలని మీరందరూ కోరుకున్నారు. అండ్ నిన్నటి నుంచి వచ్చే మెసేజెస్ అంతా మాట్లాడేదా, కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు. వెన్ దే హర్డ్ మై వాయిస్. See, I'm stopping myself from crying. It's too overwhelming. నేనున్న ఫైనాన్షియల్ ప్రెషర్కి, పర్సనల్ ప్రెషర్కి, ఫేస్ చేసిన హ్యూమిలియేషన్, ఎటు తిరిగిన ఐదర్ దే హ్యాడ్ అ డౌట్, నేను చేయగలనా లేదా అని ఒక డౌట్ ఉండింది. ఇంకో పక్క తెలియని హేట్రెడ్ ఉండింది. బికాస్ ఐ జస్ట్ కెప్ట్ క్వైట్. నేను బయటకు వచ్చి మాట్లాడను నేను. బట్ దేర్ వాజ్ అ క్యాంపెయిన్ ఆన్ హేట్రెడ్. ఎటు తిరిగిన ఒక పక్క హేట్రెడ్, ఒక పక్క డౌట్. అండ్ ఐ న్యూ ఈ రేస్ నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది. కానీ కాళ్ళకి ఆల్మోస్ట్ 100 kgs వెయిట్ కట్టేసి పరిగెత్తా అన్నారు. ఐ హ్యాడ్ టు రన్. ఐ హ్యాడ్ నో చాయిస్. ఫెయిలియర్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ మీ అండ్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. ఈ ప్రెషర్ మా నాన్నగారితో సహా మా వైఫ్ విని కూడా తీసుకుంది. ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ టు హోల్డ్ ద హౌస్ స్ట్రాంగ్. షీ సా ఎవ్రీబడి. మా ఫ్రెండ్ విజయ్, వీళ్ళు ఏడుస్తున్నారు పక్కన. ఐ న్యూ. అండ్ వినయ్తో చెప్తున్నా, ప్రభు అని ఒక మాట అన్నాడండి ప్రభుదేవ గారు. ఆయన చూశారు, సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆయన కరెక్ట్గా 3 days ముందు ఫోన్ చేసి, రే 99.99% మనం సూపర్ హిట్ కొడుతున్నాం, కానీ ఆ 0.1% దేవుడు కుదిలి, అది ఎలా జరిగినా కూడా నువ్వు మాత్రం డూ నాట్ ఫాల్ డౌన్. నిలబడు, ఇంకా ఎన్నో ఫైట్ చేయాలి నువ్వు. ఫాదర్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో, ఆ 0.1% మైండ్లో పెట్టుకో అన్నాడు. నేను నా అన్న వినయ్, ఐ టోల్డ్ హిమ్, ఆ ముందు రోజు అందరికీ ధైర్యం చెప్పాలి. ఐ సాట్ డౌన్ అండ్ ఐ సెడ్, వి ఆల్ వర్క్డ్ హార్డ్, డే అండ్ నైట్ కష్టపడాం, అందరూ ప్రేమించాం, కానీ ఆ 0.01% ఉంది, గుర్తుపెట్టుకోండి అన్న వెంటనే అందరూ వీ డోంట్ ఈవెన్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ అని లేసి వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరు. ఐ వాజ్ ఎమోషనల్. ఐ వాజ్ లైక్, ఎలాగా ఏదైనా జరిగితే, తేడా జరిగితే ఎలాగా, హౌ డు ఐ హోల్డ్ ఫోర్ట్ అన్న దాంట్లో
ఫస్ట్ నాకు మైత్రి డిస్ట్రిబ్యూటర్స్కి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండి. వాళ్ళకి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు, అండ్ ఐఎమ్ సారీ ఐఎమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, ఇది బోరింగ్ అవ్వచ్చు. యూనో మైత్రి మూవీస్కి ఇచ్చినప్పుడు మమ్మల్ని నమ్మి ఇచ్చారు, మేము జాగ్రత్తగా కాపాడుతుంది. నేను ఒక నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను, దీన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసి నాకు ఇవ్వండి అన్న. వాళ్ళు షోస్ రిలీజ్ చేసేటప్పుడు ఒకటే చెప్పారు, మేము 7 o'clock షోస్ పెడుతున్నాం అన్నా, పెట్టేనా 7 o'clock నా సినిమాకి రారు కదా. లేదు విపరీతమైన ఇది ఉంది, మీరు వదిలేండి, వదిలి చేస్తాను. నేను ఐ స్లెప్ట్ ఆఫ్ మా నాన్నగారు నిద్రపోవాలని నేనంతా మొన్న రాత్రి. ఈ వాజ్ ద ఫస్ట్ వన్ యూఎస్ నుంచి వచ్చే కాల్స్ అది ఇది. అఫ్కోర్స్ యూఎస్లో చూసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఉందంటున్నారు. అండ్ మార్నింగ్కి వచ్చేసరికి 7 o'clock 10 o'clock నేను నమ్మలా, ఎందుకంటే మార్నింగ్ జనరల్గా నచ్చిన వాళ్ళు చూస్తారు, బాగుంది అంటారు. నేను ఈరోజు మ్యాట్నీ షోస్కి ఐ రిలాక్స్డ్. ఐ వాజ్ లైక్ వావ్, వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ అనేది నమ్మబుద్ధి అయింది. అండ్ రాము గారి మెసేజ్, రామ్ గోపాల్ వర్మ గారి మెసేజ్ ఈరోజు మార్నింగ్ పెట్టారు ఆయన. నేను ఐ వాజ్ హోల్డింగ్ బ్యాక్, ఆపుకున్నాను, ఏడుపు, అందరూ పక్కన ఉన్నారు, కానీ ఆయనకు మాత్రం చెప్తున్నాను, ఎందుకంటే ఆయనకి నాకు ఒక ఎమోషనల్ కనెక్ట్. చాలామంది అనుకుంటారు రామ్ గోపాల్ వర్మ గారికి అసలు ఎమోషన్స్ లేవు. ఆయనంత సెంటిమెంటల్ హ్యూమన్ బీయింగ్ ఎవరు లేరండి. ఆయన రియలీ ఓ టు ఆయన సినిమా. అఫ్కోర్స్ కొన్ని బ్లాక్ చేశాను, ఆయన స్టైల్లో బూతులు మాట్లాడాడు, అది నేను పబ్లిక్లో పెట్టలేను కాబట్టి అవి బ్లాక్ చేయాల్సి వచ్చింది. బట్ ఇట్ హస్ బీన్ అ వెరీ ఎమోషనల్ రైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. విష్ణు గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా ప్రతి యాక్టర్ తన క్యారెక్టర్లో ఒక స్కేల్ పెట్టుకొని ఆ స్కేల్కే యాక్ట్ చేసినట్టుగా అనిపించింది. ఎక్కడ కూడా ఎవరు కొంచెం ఎగ్జాగరేట్ చేసి యాక్ట్ చేయలేదు, ఓవర్ చేయలేదు అనే ఫీలింగ్ ఉంది. ఆ క్రెడిట్ రైటర్గా స్క్రీన్ ప్లే చేసిన మీకు ఇవ్వాలా, డైరెక్టర్ గారికి ఇవ్వాలా? ప్యూర్లీ డైరెక్టర్. ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా డైరెక్టర్. నేను రాసిన కథ కానీ సరిగా కానీ ఎగ్జిక్యూట్ చేయకపోతే అది ఉండేది కాదు. సో ద ఫస్ట్ హీరో ఆఫ్ ద ఫిలిం ఈజ్ మై డైరెక్టర్. దాని తర్వాత మిగతా చాలామంది, నేను ఎక్కడో 7th 8th 9th లిస్ట్లో ఉంటాను, కానీ చాలామంది ఇంక్లూడింగ్, నేను చెప్పేది నార్మల్ కాదండి, ప్రొడక్షన్ బాయ్స్ వచ్చారు ఇక్కడి నుంచి. ఇక్కడ 40 మంది చేసే పని ఓన్లీ 4 చేశారు అక్కడ. ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ దెమ్. ఆర్ట్ డిపార్ట్మెంట్, ఆ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరు హీరోస్. సక్సెస్ మీట్కి వచ్చిన బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్టులు కూడా కంపల్సరీ ఉండాలి ఆ సక్సెస్ మీట్కి. వాళ్ళందరూ ఆ చలిలో, ఆ లేడీస్ కూడా ఎంత కష్టపడారనేది చాలామందికి తెలియదు. నేనెంత కష్టపడానో వాళ్ళు అంతే కష్టపడారు. సో వాళ్ళందరికీ గుర్తింపు రావాలి. సక్సెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళందరూ రావాలి. రెండోది, రవిచంద్ర గారు ఎంత విమర్శలకు గురయ్యానంటే, నేను ఎంతో అంబిషియస్గా నేను ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు వచ్చిన నెగటివిటీ ఉత్తి పుణ్యానికి. జస్ట్ ఒకటి ఏంటంటే, యూట్యూబ్లో నాన్నగారి గురించి అయినా నా గురించి అయినా ఏమీ లేకపోయినా నెగటివ్ థంబ్నెయిల్ పెడితే వాళ్ళకి క్లిక్స్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకి ఆదాయం ఎక్కువ వస్తుంది నెంబర్ ఆఫ్ వ్యూస్లో. దానివల్ల దే డోంట్ రియలైజ్ ఎంత ఇది చేశారు. నా ఒక్కడికే కాదు, దాని తర్వాత మిగతా వాళ్ళకు కూడా చేస్తున్నారు. లొకేషన్స్ ఏంటి అసలు బాగాలేవు, సింక్ అవ్వలేదు, అదేంటి గ్రాఫిక్స్ బాగాలేవు, ఇది బాగాలేవు. చాలామందికి తెలియదు ఏంటంటే, నా ఫస్ట్ టీజర్లో వెరీ లెస్ విఎఫ్ఎక్స్, నా సెకండ్ టీజర్లో 70% విఎఫ్ఎక్స్. అది ఎవరు పట్టుకోలే. దాని తర్వాత ఐ హ్యాడ్ టు ఫైట్. లొకేషన్స్ ఈరోజు విజువల్స్ ఇంత అద్భుతంగా ఉన్నాయని అందరూ అంటున్నారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఈరోజు కన్నప్ప మీ అందరికీ కొంచెం ఇండైరెక్ట్గా కూడా నచ్చింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద విజువల్ అపీల్ ఇట్ హ్యాస్. మోహన్ లాల్ గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప ఇంకా ఏది విఎఫ్ఎక్స్, ఆ లొకేషన్ ఇస్ ఒరిజినల్ లొకేషన్. మహానటుడైన ఆయన వచ్చి అక్కడ చేసిన దానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. విష్ణు గారు ఇక్కడ సారీ సార్, ఇది ఒక స్వచ్ఛమైన తెలుగు కథ, తెలుగు ప్రాంతం కథ. మన ఇండస్ట్రీలో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా కానీ ముఖేష్ కుమార్ సింగ్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఏంటి, అతనికి ఇవ్వడానికి ఈ సినిమా? ఫస్ట్ క్వశ్చన్, నాతో ఎవరు చేయరన్న కన్ఫర్మేషన్ నాకుంది, అది మీకు తెలుసు. నేను ఈ కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరు నాతో చేయరు
అని అందరికీ తెలుసు, మీకు తెలుసు. ప్లస్ దీనికి ముందున్న 2-3 సినిమాలు కూడా నాకు పెద్దగా ఆడల, అందుకోసమని ఎవరు చేయలేదు. మహాభారతం అంత గొప్పగా తీసిన ఆయన, మన ఇతిహాసాన్ని అంత గొప్పగా చెప్పిన ఆయన్ని తీసుకురావాలి. చాలామంది ఇది చేశారు, ఇదేంటి ఆయన ఫస్ట్ సినిమానా ఇది అని. అవును, ఫస్ట్ సినిమానే. కానీ ఇలాంటి హిడెన్ జెమ్ ఇలా ఎంతోమందితో నేను పనిచేయాలని నేను ఇంకా ఫ్యూచర్లో కూడా ఆశిస్తున్నాను. నేను विष्णु गारू मुकेश जी हमें 100% एक्सपेक्ट करके पिक्चर गए थे, आप 1000% दिया है, कंग्रेचुलेशन फॉर दैट. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ యామ్ హంబల్డ్. థ్యాంక్ యూ. విష్ణు గారు విష్ణుజీ, మీ 10 ఏళ్ళ లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. మీ విష్ణు గారు కంగ్రాట్స్. మీ కెరీర్లో ఎప్పుడు లేనన్న ఓపెనింగ్స్ నేను చూసాం. ఈ ఓపెనింగ్స్లో ఈ నెంబర్స్ మీరు చెప్పకపోయినా దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ అంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు. 100%. ఐ బిలీవ్ దాట్. కొంతమంది డిబేట్ చేయొచ్చు కన్నప్ప సబ్జెక్ట్ అది ఇదని. ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని. ఐ నో దాట్. అతన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మీరందరూ కన్నప్ప కథ చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు. వచ్చిన తర్వాత కన్నప్ప కథ తెలుసుకున్నారు మీరు. సో ఇట్స్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్. కన్నప్పని అర్జున అంశగా చూపించారు, అది భక్త కన్నప్పలో కూడా చూసాం. అది దీని వెనకాల ఏమైనా రీసెర్చ్ ఏమైనా చేస్తారా? ఇది కల్పితం అనుకోవాలి. ఫస్ట్ అది గ్రంథంలో ఉన్నప్పటికీ నేను పెట్టదలుచుకోలేదండి. ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ అవుట్. అసలు వద్దు అన్న. నేను కథలు రాసే ప్రతి కథని నేను చేసే సినిమాల్ని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్తుంటాను. నేను ఆయన ఆఫీస్కి పిలిచి మీరు సహాయం చేయాలి, నాకు వినాలి అని. విన్నారు. శివుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు అన్నట్టు. నేను లేదండి, అది ఒక కారణ జన్ముడిని ఎన్నుకున్నాడు, అందుకే ఎన్నుకున్నాడు. తప్పు, శివుడికి వీడికి కనెక్షన్ లేకపోతే నీ కథ తప్పు అన్నాడు ఆయన. అప్పుడు ఇమ్మీడియట్గా నేను చూసుకున్నాను. ఎందుకంటే తోటా ప్రసాద్ గారు ఆయన నాకు స్టోరీ డెవలప్మెంట్కి విపరీతంగా హెల్ప్ చేశారు. దగ్గరుండి ఆయనకి చాలా పట్టుంది మన చరిత్ర పైన. ఆయన బిగినింగ్ నుంచి చెప్తున్నాడు. దాని తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళిద్దరూ చూసుకున్నా, దాన్ని నేను చేస్తున్నా అన్న. లైన్ డెవలప్ చేశాను. తిరుపతిలో నాన్నగారు ఉంటే వెళ్ళి కలిశాను. ఇది అని ఎవరు అనుకుంటున్నాను, ఇది చేయగలిగితే ఒక్క మోహన్ లాల్ గారే చేయాలి అన్న. ఫోన్ చేశారు. మెడ్రాస్కి వెళ్ళాను మరుసటి రోజు. ఆయన ఒప్పుకున్నాడు. ఆయన కాళ్ళ మీద పడాను. ఇది చాలామందికి తెలియదు కూడా. అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని తీసుకునింది మన విజయవాడ ఇంద్రని కేలాద్రి, అక్కడ కిరాతార్జున యుద్ధం జరిగింది మన విజయవాడ ప్రాంతంలోనే. అది నేను విని నేను షాక్ అయ్యాను. ఆయన చెప్పేసరికి, ఆయన హిస్టరీ తీసుకొని ఆయన భగవద్గీతలో ఉందని ఆయన కన్ఫర్మ్ చేసేసరికి. సో ఇలా తెలియని హిస్టరీ చాలా ఉంది. మన ఊర్లో జరిగింది, నేను షాక్. విజయవాడలో జరిగింది ఈ ఎపిసోడ్ అని. సో మహాభారతం కిరాటార్జున యుద్ధం. విష్ణు గారు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో చాలా అంటే మీ సినిమా విడుదలకు ముందే కొన్ని వాల్యూమ్స్ రిలీజ్ చేశారు. అవి నేను ఇంటికి తీసుకెళ్తే మా పాపకు చూపిస్తే ఆ కాళహస్తి మహాచే ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సో చాలా మెస్పరైజింగ్ అనిపించింది చిన్నపిల్లలకు కూడా. సో మనకు ఒక మాట అంటారు, చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అంటారు. సరే ఈ సినిమా తర్వాత చిత్తం ఇప్పుడు విష్ణు మీద, భక్తి కన్నప్ప మీదకి మారింది. అది నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. విష్ణు గారు క్రిటిక్స్, ట్రోలర్స్ కూడా దొరకని, అంతు చిక్కని, లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు. ఈవెన్ మీ ఈ మధ్య రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు. అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని. దాని పట్ల మీ రియాక్షన్? I just want to thank everybody. సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ. విష్ణు గారు కంగ్రాట్స్ అండి మీకు, మీ టీంకి. సక్సెస్, బిగ్ సక్సెస్, మంచి కంటెంట్. మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు, థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది. కానీ ఇంకా ఇప్పుడు పైరసీ వచ్చిందని చెప్పి నాకు లింక్ వచ్చింది. సో పైరసీని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? See, we've hired a couple of companies. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు మాకు ఒక హెల్ప్ లైన్ కూడా ఇచ్చారు పైరసీ ఇది చేయడానికి.
సి వీ నీడ్ టు బీ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ఆ లాస్. సైబర్ లాస్ విపరీతంగా స్ట్రిక్ట్ చేయాలి. బట్ కన్నప్ప లాంటి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ మీకు మొబైల్ ఫోన్స్లో టీవీస్లో చూస్తే రాదు. ఇట్ విల్ నాట్ బీ దర్. అండ్ సినిమాని ప్రేమించేవాడు, సినిమాని ఎంజాయ్ చేయాలనుకున్నవాడు వెండితెరపైనే చూస్తాడు. అండ్ ఓటీటీకి నేను ఇవ్వలే. దీనికి ముందు నేను ఇంటర్వ్యూలో చెప్పాను, నేను అడిగిన రేట్ వాళ్ళు ఇవ్వలే నాకు. నేను చెప్పాను సినిమా హిట్ అయ్యి ఇంత కలెక్ట్ చేస్తే ఎంత ఇస్తాను, ఒక నంబర్ చెప్పారు, చెక్ రెడీ చేసుకోండి అన్న. ఈరోజు ఫోన్ చేసి అదే చెప్పారు వినయ్ గారు, చెక్ రెడీ చేసుకోండి అని. విష్ణు గారు సార్ ఇక్కడ యాక్చువల్గా ఇది ట్యాంక్స్ మీటు. మీరు ప్రేక్షకులకి ట్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నారు, కానీ ప్రేక్షకులుగా మేము చూసినందుకు, ఇలాంటి భక్తి సినిమా ఇచ్చినందుకు మీకు నిజంగా హృదయపూర్వకంగా ట్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఇది తెలియదు, స్టోరీ తెలియదు, దేవుడి గురించి తెలుసు, కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖేష్ గారు సార్, మీకు ఇంతకుముందు నేను బయట తీసుకున్నప్పుడు అడిగా, సార్ ఇంత మంచి భక్తికి సంబంధించినవి మాకు అందిస్తున్నారు కదా, కన్నప్ప 2 తీసే అవకాశం ఉందా అంటే రిలీజ్ అయిన తర్వాత చెప్తాను అని అన్నారు. రిలీజ్ అయింది, ఇంత మంచి విజయం వచ్చింది, ఇంకా ఆలోచన ఏమన్నా పుట్టిందా 2కి? నాకు ఒక మంచి డైరెక్టర్, సారీ సార్ ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ యాజబల్. నాకు ఒక మంచి డైరెక్టర్, ఈ తరంలో వన్ ఆఫ్ ద లీడింగ్ డైరెక్టర్, ఆయన నిన్న ఫోన్ చేశాడు, ప్రీక్వెల్ తీసుకొస్తే చేస్తావా అని అడిగాడు. నేను ప్రీక్వెల్ అంటే కన్నప్ప నాస్తికుడు కూడా ఉంటూ వాడి కథ ఒక ఎపిసోడ్ చేద్దాం, నువ్వు నీకు ఇంట్రెస్ట్ అని అడిగాడు. లైక్ తీసుకురా అని నవ్వుకున్నాం మేము. కుదిరితే అదే ఉంటుంది కానీ సీక్వెల్ ఉండదు. హలో, 1 సెకండ్. విష్ణు గారు ఇక్కడ. ఇది ఇట్లాంటి ఒక భక్తి రస సినిమాలు వచ్చినప్పుడు నార్త్ సైడ్ కనుక మనం ఫోకస్ చేస్తే, ఒక కార్తికేయ సినిమాకి సంబంధించి కనుక మనకి ఇక్కడ రిలీజ్ దానికంటే కూడా నార్త్లో చాలా ఎక్కువగా ఊపందుకుంది. అటువైపు కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి హెచ్డి ప్రింట్ ఆల్రెడీ చూస్తున్నారు. ఇకపోతే కృష్ణరాజు గారికి ఇప్పటికి కూడా, ఆయన పోయినా కూడా భక్త కన్నప్ప అంటే కృష్ణరాజు గారు అన్నట్టుగా మిగిలిపోయారు. మరొక 50 సంవత్సరాల పాటు మీరు కూడా మిగిలిపోతారు ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. పైరసీది మాత్రం వీఆర్ టేకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. నా అపీల్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్, ఎక్కడైనా పైరసీ లింక్ దొరికినా, ఎక్కడైనా చూపిస్తున్నా, దయచేసి నా ఇన్స్టాగ్రామ్కి లేకపోతే ట్విట్టర్కి డైరెక్ట్ మెసేజ్ నాకే పెట్టండి. ఐఎమ్ మానిటరింగ్ ఇట్. లేకపోతే మీరు నాకు ట్వీట్ చేయండి, అది ఐ విల్ ఇమ్మీడియట్లీ మేక్ షూర్ దట్ ఈస్ డన్. మీరు సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. It's my appeal to every one of you. Hi, this is Prakyat from Gulde. Last press meet lo you told something, this Friday will be mine ani. So the Friday happened. So what did this Friday give to you? It gave me a lot of love and positivity, and that is all I need now. Can you proudly say this Friday was mine? Sorry? Can you proudly say now this Friday was mine? You tell me whether this Friday is mine or not. As Mir Japal. Okay. I loved an article which I retweeted. This Friday belongs to Vishnu Ani. Yes, I did write that. Yeah. You wrote that? Yeah. Thank you so much. Thank you so much. You don't know how happy I felt reading that. Yeah. I'm grateful. Thank you. Yeah. And one more thing. So going forward, Vishnu Ante, you had you got a break, and so what do you think you have to plan? Ante mee characters meere design cheskuntara, like how will it gonna be in the future? See, right now I'm more interested in producing movies. So maybe after 2 weeks we'll sit down and we'll plan. And నేను ఎన్నో సంవత్సరాలుగా చేయాలనుకున్న కథలన్నీ ఇంకా నేను చేయబోతాను. ఐఎమ్ సో హ్యాపీ. విష్ణు, వన్ క్వశ్చన్. విష్ణు, ఎస్ ప్రభు గారు. మీ ఇంట్లో మీరు మోహన్ బాబు గారు ఓకే, యువర్ హోమ్ ఆర్టిస్ట్స్, బట్ బయట మీరు తీసుకున్నటువంటి ఆర్టిస్టులు మోహన్ బాబు గారు కానీ, మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, వీళ్ళంతా కూడా హైలీ పెయిడ్ యాక్టర్స్, సూపర్ స్టార్స్ అండ్ టాప్ స్టార్స్. రెమ్యునరేషన్ వైజ్ ఓకే, ఆఫ్ కోర్స్ దే మైట్ హ్యావ్ హెల్ప్డ్ యూ లాట్ యాజ్ ఫార్ యాజ్ దర్ ఇమేజ్ ఈజ్ కన్సర్న్డ్, బట్ యాజ్ ఫార్ ద రెమ్యునరేషన్ ఈజ్ కన్సర్న్డ్ ఇట్ మైట్ బి వెరీ బిగ్ వాట్ ఇస్ ఏ భారం, మీకు పెద్ద భారం అయి ఉండొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ బర్డన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ ఇట్ వర్క్డ్ అవుట్ టు యూ, వాట్ ఇట్ దట్ దే. నేను
demanded and what is that you have paid? ద థింగ్ ఈజ్ అది పెద్ద భారం అయ్యేది కదా, ఇంత బడ్జెట్ వేసిన తర్వాత భారం అయ్యేది కదా. కానీ ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రభాస్ కానీ మోహన్ లాల్ గారు కానీ వాళ్ళు చేయరు అంత ఈజీగా. ప్రభాస్ అసలు చేయాల్సిన అవసరం లేదు, మోహన్ లాల్ గారికి కూడా చేయాల్సిన అవసరం లేదు, ఎన్ని కోట్లు ఇచ్చినా. కానీ ఈరోజు ఈ విజయం తర్వాత నా సోదరుడికి నేనేమి ఇస్తానో అది నాకు అతనికి మధ్యన. అండ్ ఫస్ట్ నేను వెళ్ళి మోహన్ లాల్ గారిని ముందు మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. దోస్ ఆర్ 2 things I have to do. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.